సత్యం సత్యం. ఈయన ఏమని ఏడుస్తున్నాడంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అనారోగ్యం అంట. ఏంటి మాకు పరిస్థితి, ఏంటి మాకు వేదన అని ఏడుస్తున్నావంట. ప్రభువు చెప్పమన్నాడు. నిజమేనా? నిజమే గారు. ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నారు? చాలా రోజులు. పిల్లల గురించి ఇలాగ అయిపోతుంది ఏంటి తండ్రి, పిల్లలకు ఒకరి తర్వాత ఒకరికి వచ్చేస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో పరిస్థితిని. ఒకరి తర్వాత ఒకరు సిక్ అవుతున్నారు. ఒకరి తర్వాత మా నాది చనిపోవాలని కోరుకున్నాను. చనిపోవాలనుకున్నారు. పిల్లల వల్ల అయిపోతుంది ఏంటి తండ్రి, నా పరిస్థితి ఏంటి తండ్రి అని ఎంతో ఏడ్చిదండి. దేవుడు ఇంతలా కనుకరించాడండి, ఇక్కడ రానకు మమ్మల్ని అవకాశం చేశాడండి. నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడండి. ఏమనిపిస్తుంది నీకు? నాకు చాలా ధైర్యంగా ఉంది. యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడండి. సత్యం సత్యం సత్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ జీసస్ జీసస్. అక్కడే ఉండు. ఈయన ఏమని ఏడుస్తున్నాడంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అనారోగ్యం అంట. అవునా? ఓ జీసస్. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అనారోగ్యం. ఏంటి మాకు పరిస్థితి, ఏంటి మాకు వేదన అని ఏడుస్తున్నావంట. ప్రభువు చెప్పమన్నాడు. నిజమేనా? నిజమే గారు. ఏ బాధతో వచ్చారు? అసలు ఇంట్లో అసలు బాగుంటలేదు, దానికోసం వచ్చింది. ఏం బాగుండట్లేదు? ఒకరి తర్వాత ఒకరికి ఒంట్లో బాగుంటలేదు. మేము గట్టిగా చెప్పండి కొడాలా. హల్లెలూయా. అరే గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. అమలాపురం ప్రజలారా గట్టిగా చప్పట్లు కొడాలా. హల్లెలూయా. ఏడుస్తున్నారు మీరు, బాధపడుతున్నారు. అమ్మ నీకేమనిపిస్తుంది? ఇవాళైతే చాలా బాగుంది. ఇవాళైతే చాలా. ఎంతమంది వచ్చారు మీరు? 5 వచ్చాను. కుటుంబం వచ్చాం. కుటుంబం అంతా లేచి నిల్చోండి. నిల్చోండి. మీరు స్టేజ్ మీదకి రండి. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను దేవుడు ఉన్నాడా ఇక్కడ? ఆశీర్వాదం చెప్పాలి అమలాపురం ప్రజలారా. నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఏంట్రా చెప్పు తల్లి. చాలా సంతోషంగా ఉందండి. ఎప్పటి నుంచో మిమ్మల్ని చూడాలి, ఇక్కడ రావాలని చాలా ఆశ ఉందండి. అమ్మగారు కూడా ప్రార్థన చేశారు. సత్యం గారు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యమా? నిజమేనండి. నిజమేనా? నిజమేనండి. దేవుడు మాట్లాడింది నిజమేనా? నిజమేనండి. ప్రేయర్ ఉందా? హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. బిడ్డల మీద ఉన్న ప్రతి బలహీనతను యేసు నామములో తొలగి పోవన. బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యము కలుగునుగా. ఆరాధన ఆరాధన. కృప కలుగునుగా. విన్న కన్నీళ్లు నాట్యముగా మార్చబడునుగా. ఆమేన్. ఇంకెప్పుడు ఎవరు సిక్కవ్వకూడదయా. బిడ్డలను పేరు పెట్టి పిలిచినందుకు ఆమేన్. వీరి కన్నీళ్ళు, వీరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఈరోజు ఈ సభకు వచ్చారు. వీరి కన్నీరు నాట్యముగా మార్చబడాలి. ఆమేన్. వీరి బాష్ప బిందువులు తుడవబడాలి. ఆమేన్. అనేక రోజుల నుంచి ఏడుస్తున్నారు ప్రభువా. ఈ బిడ్డల జీవితంలో అద్భుతం జరిగిస్తున్నాం. ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నారు? చాలా రోజులు పిల్లల గురించి ఇలాగ అయిపోతుంది ఏంటి తండ్రి, పిల్లల కోకల తర్వాత ఒకరికి వచ్చేస్తుంది, ఇంత అలాగే ఏంటి తండ్రి, మాకే ఎందుకు అలా వస్తుంది అని అనుకున్నాను. మొన్న వద్దామనుకున్నామండి, ఇబ్బంది వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో పరిస్థితిని. ఒకరి తర్వాత ఒకరు సిక్ అవుతున్నారు. ఒకరి తర్వాత మా నాదే చనిపోవాలని కోరుకున్నాను. చనిపోవాలనుకున్నారు. పిల్లల వల్ల అయిపోతుంది ఏంటి తండ్రి, నా పరిస్థితి ఏంటి తండ్రి అని ఎంతో ఏడ్చిదండి. దేవుడు ఇంతలా కనుకరించాడండి, ఇక్కడ రానకు మమ్మల్ని అవకాశం చేశాడండి. నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడండి. నిజంగానే నేను అయితే ఇలాగే పరిస్థితిలో ఉన్నానండి. ఆ దేవుడు నన్ను గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బ్రతికి ఉన్నాడా చనిపోయాడా? బతికే ఉన్నాడండి. బతికే ఉన్నాడు. ఉన్నాడండి. ఏమనిపిస్తుంది నీకు? నాకు చాలా ధైర్యంగా ఉంది. ఏసయ్య ఉన్నాడు. ఏసయ్యా ఉన్నాడండి. ఏసయ్యా అని ఉన్నందుకు వందనాలు చెప్పు. ఏసయ్య మీరున్నందుకు వందనాలు తండ్రి. గట్టిగా చెప్పు. ఇంకా ఏసయ్య మీరున్నందుకు వందనాలు తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. హల్లెలూయా. ఇంకా ఎవ్వరికి ఏం కాదు, వెళ్ళి కూర్చోండి. ఇంకా కృప కలుగును గాక. ఆమేన్.